నిజం వద్దులే వద్దులే మరి వద్దు కాదు లేదు తాత కంపెనీ వాళ్ళు మాకు తిడతారనమాట. ఇది తాత నమస్తే. మేము కొత్తది పెరుగు మజ్జిగ తయారు చేసామబ్బా. ఒకసారి టేస్ట్ చూడు ఎట్లా ఉందో చెప్తే మాకు 10 ఆఫీస్ నుంచి వచ్చిందనమాట. 10 మందికి చూపించాలా ఎట్లా ఉందో టేస్ట్ కనుక్కోవాలని. అదే టేస్ట్ చేయి ఒకసారి పట్టుగా నోట్లోకి వేసుకో. మందు పోసి చూడబ్బా ఇది నోట్లోకి వేసుకో. మందు పోసి చూడబ్బా ఇది చూడు నువ్వు టేస్ట్ చూడు. చేతులకి ఎద్దునా నోట్లకి పెరుగున్నట్టుంటది. తినాబా ఎట్లుంది? మామూలు ఉన్నట్లు ఉండదు. మామూలు ఉన్నట్లుంది. ఇది వచ్చి మా ఇంట్లో మా కంపెనీలో 20 పిల్లులు ఉన్నాయి. పిల్లి కాసి పిల్లులు. దాన్ని పాలు పితికి మేము పెరుగు తయారు చేసినాం అనమాట. కాసి పిల్లివి నిజం. మీకు వీడియో చూపిస్తారా? కాసి పిల్లివి పాలు పితికి మేము పిల్లలు కాదు మీ ఉమ్మి అట్లా కాదు మీ ఉమ్మి అట్లా అది ఇన్ఫెక్షన్ అయితే ఉమ్మి కూడా చాలా ఒక కాదబ్బా నీకు మంచిగా చెప్తున్నా. ఇది కొనుక్కో. ఇవి ప్రోడక్ట్ నెక్స్ట్ నుంచి ఇవి వస్తాయి అనమాట. అందుకే 10 రూపాయలే. ఇప్పుడు మామూలు పెరుగు కంటే ఇది టేస్ట్ మన ఇది సపరేట్. ఇప్పుడు పెరుగు ప్యాకెట్లు అమ్ముతారు అట్లే ఇది కూడా పిల్లల షాప్ అని పెడతాము. కాసు పిల్లలు పెరుగు అని పెడతాం మేము. అదే ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్తూ అనుకో 10 మందికి మేము వీడియోలు పెడతాం అనమాట. బాగుంది జనాలు చెప్పినారా అని. ఎట్లుంది నీకు టేస్ట్ ఎట్లా అనిపించింది? ఇది అంటే ఎట్లా మామూలుగా అంటే పెరుగు ఉంటది కదా ఆ రకంగా మామూలు పెరుగు లక్కే ఉంది. కానీ 20 పిల్లలు పాలు పితికి చేసిన పెరుగు ఇది. అందుకే మామూలు పెరుగు లాగా ఉందా లేకపోతే డిఫరెంట్ కొడుతుందా అని అడుగుతుంది. ఇది గట్టిగా ఉంది. మామూలు పెరుగు అట్లా ఉండదు కదా. ఇది గట్టిగా ఉంది. మామూలు పెరుగు అట్లా ఉండదు కదా. కొంచెం గడ్డలు కడుతుంది. నీళ్ళు ఉంటది. ఇది గట్టిగా ఉంటది. గట్టిగా ఉంది కదా. బాగుంది కదా. పబ్లిక్ గట్టిగా ఉంటది. గట్టిగా ఉంది కదా. బాగుంది కదా. పబ్లిక్ బాగా మీ అట్లా వాళ్ళు తీసుకుంటారు కదా పెరుగు. మరి నువ్వు ఇప్పుడు తిన్నావు కదా. అంటే చెప్పు కదా కాసిపిల్లి కానీ నువ్వు నీ జాతి తిన్నావు కాబట్టి నీకు నీ జాతి చెప్తున్నావు. మీ ఊరికి ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటావా? ఏం ఆర్డర్ పెట్టినా ఉంటా దుడ్లతో. నేను ఫస్ట్ టేస్ట్ పెరుగుది కొత్తగా సెల్ ఇదుకులు పెట్టుకో. తిను టేస్ట్ తిను టేస్ట్ తిను. ఏం అదే కానీ ఎట్లున్నది పెరుగు? సైడ్ రా ఎట్లున్నది? బాగుండదా? ఇది వచ్చి 20 పిల్లలది కాసి పిల్లి పాలు పితికి వేసింది ఇది పెరుగు. కాదు కాసి పిల్లిదే ఇది. ఇది మా కంపెనీ నుంచి వచ్చేది అనమాట. మా కంపెనీ నుంచి వచ్చింది పెరుగు. ఇది తీసుకుంటావా? ఇది టేస్ట్ ఎట్లుంది? ఇది బాగుండదా? ఇది పిల్లిలు ఏరిగింది అన్ని కలిపి చేస్తాం అనమాట ఈ పాలలో. ఇది తింటావా ఇంకొంచెము? కాదు తింటావా ఇంకొంచెము? కాదు ఇప్పుడు ఫోన్ జర నికాలో కామ్ హై. ఏంటో మామ యాదవ జీవితం. ఇది కొత్తగా ఓ ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది. పెరుగు మీద పెరుగు కొత్తగా వస్తున్నది అనమాట. కొత్త పెరుగు ఒకసారి టేస్ట్ చూడు. ఒకవేళ బాగుందంటే మా కంపెనీ వాళ్ళకి ఇస్తాం అనమాట. ఒకసారి తిని చూడు.
ఎట్లుంది పెరుగు? ఇది వచ్చి ఎట్లా తయారు చేస్తారంటే దీని పేరు పంది కవ్వు. కవ్వు పెరుగు ప్యాకెట్ పేరే పంది కవ్వు. దీన్ని తయారు చేసేది ఏమంటే పంది కవ్వుతోనా పంది ఎరిగిందంతోనా దాంతో దీంతో చేస్తారనమాట పెరుగు. పాలు పంది పాలుతోనా అన్ని మిక్స్ చేసి చేస్తారు. ఇది ఇంకా నీకు ఇంకా చికెన్ ఏమో తినాలనిపిస్తే పెరుగు తింటే చాలు, ఇంకా తిన్నట్లా ఆనందం వేస్తుంది. చూడు ఒకసారి నోట్ల ఒకసారి చూడు. తినరా? ఏం లేదు, ఇది వచ్చి తయారు చేసిన ఇట్రా సైడ్ రా బండి వస్తుంది. బండి టేస్ట్ ఎట్లుంది దీన్ని? బాగానే ఉంది. అంటే ఏమన్నా పందిలాగా అనిపిస్తుందా? ఏమన్నా అనిపించిందా? పంది కవ్వు తగలడం నోరుకి ఏమైనా తగిలిందా? అంటే పందిలాకే కొన్ని కవ్వు తింటే చెప్పిన అట్లనా? ఎవరికైనా న్యూస్ కావాలంటే చెప్పు ఇట్లా ఉంది అని చెప్పు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే చర్చి కాడేనా? చర్చి పక్కన అంటే మాకు ఆడ బంధువులు ఉన్నారులే. అంటే కొద్దిగా మామ రిలేటివ్స్ ఉన్నారు మాకు అక్కడ. ఇది ఒకసారి పెరుగు చూడు. ఇది ఒక్కసారి నోరు ఆను. ఇది ఒక నోరు ఆను. వద్దు అట్లా చేయికి వద్దులే మరి వద్దు. ఇప్పుడు చూడు బాగుందా? అదే మీ ఊర్లో ఎవరికైనా కావాలంటే చూడు మనం. సరేనా? సరే పోయేద్దామా? మరసాంగ్ పో. ఎవరెవరు మీ బంధువులు అంటే ఆడే కదా? ఇక్కడ రా ముందుకు రా. సైడ్ రా. కొత్తగా ప్రోడక్ట్ ఇక్కడ రా సైడ్కి. కొత్తది ప్రోడక్ట్ వచ్చింది, లాంచ్ చేస్తున్నాం అనమాట. పెరుగులు ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ పెరుగు కంటే మంచి పెరుగు వస్తుంది అనమాట. ఒకసారి టేస్ట్ చూడు. ఏం కదా అట్లా చుక్కేసుకో అంతే. టేస్ట్ చూడు నాకు. ఇది వచ్చి ఎట్లుంది టేస్ట్? టేస్ట్ లేదు, రుచి అనేది లేదు. ఇది వచ్చి మాదిరి కనపడుతుంది, వెరైటీ కదా. ఇది వచ్చి పంది కవ్వు. అది ఏమన్నా అది కడుపులో ఉన్న గలీజు అంతా తీసి తయారు చేస్తారన్న పాలు అవన్నీ తోడేసి చేసింటారు ఇది పెరుగు. ఇది కొత్తగా లాంచ్ అవుతుంది. కొనుక్కుంటారు లేదు జనాలు? కొనుక్కుంటారా? బాగుంటది. కొత్తగా ఓపెన్ చేస్తున్నాం మన స్టైల్ లో. ఇంకో టేస్ట్ చూడు ఒకసారి. ఇదొకసారి అది వద్దు, చేతి మీద వద్దులే, నోట్లోకి వేసుకో. కాదు లేదు తాత, కంపెనీ వాళ్ళు మాకు తిడతారనమాట. ఇది ఎట్లుంది? టేస్ట్ అనేది కంపెనీ వాళ్ళు మమ్మల్ని తిడతారనమాట చేయలేకపోతే. అట్లా ఎట్లుంది ఇది పెరుగు? బాలేదు కదా. ఇది పంది కవ్వుతోనా అది ఏరిగింది అంతా దాంతో చేసింటారు అనమాట. కానీ మనిషి యవ్వనం వస్తుంది. నువ్వు ముసలి మనిషి ఉన్నావు, యవ్వనం వస్తుంది నీకు ఈ పెరుగు తింటే. ఫేస్ అనేది నల్లగా ఉండేది తెల్లగా బాగా గ్లో ఉంటది అనమాట, గ్లోగా. అట్లా అందుకోసం అని తయారు చేసినారు కంపెనీ వాళ్ళు. మరి కొంటావంటే ఒక 5 ప్యాకెట్లు కొను, తినే అన్నం తిను మధ్యాహ్నం. ఒకేసారి 5 తిన్నావు అనుకో నీకు యవ్వనం వస్తుంది. ఇంకోసారి తింటావా? ఇప్పుడు వద్దా? సరే మరి సాంబో.